హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్వేత అయితే చాలా భయంగా రాజ్కి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. అప్పుడే ఆఫీస్లోకి వెళ్దాం అనుకున్న రాజ్ కారు దిగబోతుండగా శ్వేత కాల్ చూసి ఒక్కసారిగా శ్వేత కాల్ని లిఫ్ట్ చేస్తాడు. ఇక శ్వేత కంగారు అలాగే శ్వేత ఏడుపు చూసి రాజ్కి మొత్తం అర్థమైపోతుంది. ఇప్పుడే వస్తున్నాను శ్వేత, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి శ్వేతకి ధైర్యం చెప్పి ఇమీడియట్లీ రాజ్ శ్వేత ఇంటికి బయలుదేరుతాడు. శ్వేత రాజ్ రావడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజ్ని హక్ చేసుకుంటుంది. అప్పటి వరకు శ్వేతని ఇంట్లో భయపెట్టినవాడు దొంగచాటుగా వాళ్ళిద్దరినీ వీడియో తీస్తూ కనిపిస్తాడు. ఇంకా రాజ్ అయితే, ఏమైంది శ్వేత, ఎందుకు ఏడుస్తూ ఫోన్ చేసావు, అసలు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, చెప్పు ఏమైంది అని అనడంతో ఏమో తెలీదు రాజ్, ఎవరో ఇంట్లో అంతా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. పైగా వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. నాకు ఒక్కదాన్ని ఒంటరిగా ఉండడానికి చాలా అంటే చాలా భయంగా ఉంది. అందుకే నీకే ఫోన్ చేశాను అని చెప్పడంతో, అసలు ఎందుకు శ్వేత భయపడతావు, దేన్నో చూసి నువ్వు చాలా భయపడినట్టున్నావు అని చెప్పడంతో, లేదు రాజ్, నేను దేన్నో కాదు, ఎవరు ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అనడంతో ఇంతలో వెంటనే కిచెన్లో సౌండ్ వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కిందన 2 చాకులు పడి ఉంటాయి. ఆ చాకులు చూసి శ్వేత మరింత భయపడుతుంది. రాజ్, అదిగో రాజ్, ఆ చాకులు చూసావా, వాటితో నన్ను పొడిచి చంపడానికి వాటిని తీశారు, నువ్వు వచ్చేసరికి వాటిని ఇక్కడ పడేసి వాళ్ళు పారిపోయినట్టున్నారు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్తో చెప్తుంది. రాజ్ వెంటనే ఫ్రిడ్జ్లో వాటర్ తీసి శ్వేతకి ఇచ్చి, శ్వేత నువ్వు చాలా కంగారు పడుతున్నావు, చాలా భయపడుతున్నావు, నువ్వు అనుకున్నట్లు ఇక్కడ ఏమీ లేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు, ఇదిగో ఈ వాటర్ తాగు అని చెప్పి శ్వేతకి ఆ వాటర్నిచ్చి ఇంకా శ్వేతతో వాటర్ తాగిచ్చి శ్వేతకి అన్ని రకాలుగా కూడా రాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆఫీస్లో శృతి రాజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే రాజ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్గా శృతి వర్క్ గురించి మాట్లాడడానికి కావ్యకి ఫోన్ చేస్తుంది. కావ్య నిద్రపోతూ ఉంటుంది. ఉలిక్కిపడి ఆ ఫోన్ కాల్కి లేచి ఫోన్ చూడటంతో శృతి ఫోన్లో, మేడం రేపు ఉదయాన్నే కొత్త ప్రాజెక్ట్ వాళ్ళకి డిజైన్స్ ఇవ్వాలి, సార్ చూస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి మేడం సార్ ఆఫీస్కి రాలేదు అని చెప్పి శ్వేత అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు శ్వేత, ఆయన కూడా అక్కడే ఉన్నారు కదా అని చెప్పడంతో, మేడం అసలు సార్ ఆఫీస్కి రాలేదు మేడం, ఉదయాన్నే డిజైన్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకోరు, సార్ సెలెక్ట్ చేయడానికి లేరు, నాకెందుకో టెన్షన్గా ఉంది మేడం అని చెప్పడంతో ఇక కావ్య అయితే, ఆయన వేరే వర్క్లో ఉండుంటారులే, ముందు నువ్వు వాళ్ళకి ఏ డిజైన్స్ కావాలో వాటిని నాకు మెయిల్ చేయి, వాటిని నేను రెడీ చేసి పంపిస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే శృతితో మాట్లాడడంతో శృతి మెయిల్ చేస్తుంది. వెంటనే శృతి మెయిల్ చూసి ఇక వాళ్ళకి కావలసిన డిజైన్స్ని కావ్యనే గీయడం మొదలు పెడుతుంది. ఇక్కడ రాజ్ కూర్చుని శ్వేతకి ధైర్యం చెప్పి బయలుదేరుతా అనుకుంటాడు. కానీ శ్వేత మాత్రం, లేదు రాజ్ లేదు, నువ్వు వెళ్ళిపోతే వాడు మళ్ళీ వచ్చి నన్నేమన్నా చేస్తాడేమో, నాకు చాలా భయంగా ఉంది రాజ్, నువ్వు ఇక్కడే ఉండు రాజ్ అని చెప్పి ఇక రాజ్ని ఉండమని శ్వేత గట్టిగా బ్రతిమలాడుతూ ఉంటుంది. రాజ్ అయితే, చూడు శ్వేత, ఇంట్లో ఎవ్వరూ లేరు, నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉంటే వాడు మన ముందుకే వస్తాడు కదా, లేదు నాకు తెలిసి గాలికి తలుపులు కొట్టుకొని ఉంటాయి, అలాగే నిద్రమత్తులో టీవీ కట్టకుండా వెళ్ళిపోయి ఉంటావు, ఇక ఇక్కడంటావా కిచెన్లో ఎప్పటికప్పుడు పిల్లులు తిరుగుతూనే ఉంటాయి, అలా పిల్లి వెళ్తుండగా ఈ కిచెన్లో ఈ చాకులు కింద పడి ఉంటాయి, ఈ మాత్రానికి ఎందుకు అంత భయపడతావు అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేతకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంతలో ఏవో 2 చేతులు మొబైల్తో వాళ్ళిద్దరిని రికార్డ్ చేస్తూ మనకి కనిపిస్తుంది. అతను ఎవరు ఏంటి అన్నది మనకు అస్సలు తెలీదు. ఇక రాజ్ అయితే శ్వేతని దగ్గరకు తీసుకొని శ్వేతకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే డిజైన్స్ మొత్తం కంప్లీట్ చేసి తన మొబైల్ని తీసి చూస్తుంది. అప్పటికే చాలా టైం అయిపోతుంది. కానీ రాజ్ వచ్చాడో రాలేదో తెలీదు. అలాగే తన ఫోన్కి రెస్పాన్స్ లేదని శృతి చెప్పింది కదా, నేనే కాల్ చేస్తాను అని చెప్పి ఇక రాజ్కి ఫోన్ చేయడం మొదలు పెడుతుంది. కావ్య అయితే కావ్య ఫోన్కి రాజ్ కూడా రెస్పాన్స్ అవ్వడు.
ఇదేంటిది, ఈయన ఎక్కడికి వెళ్ళారు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు, మీటింగ్కి వెళ్ళుంటే ఒక చిన్న మెసేజ్ పెట్టినా సరిపోతుంది కదా అని చెప్పి కావ్య అనుకుంటూ ఇక తనకి బాగా నిద్ర వచ్చి ఆ డిజైన్స్ని శృతికి పెట్టి, శృతికి మీ సార్ వచ్చాక ఆ డిజైన్స్ని చూపించు అని చెప్పి ఇక కావ్య పడుకుంటుందే కానీ ఆయన ఈ టైంలో ఆఫీస్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఆయన ఇంత వర్క్లో కూడా అలా ఆఫీస్కి కాకుండా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఆయనకి ఆఫీస్ వర్క్కి మించిన ఇంపార్టెంట్ పని ఏముండుంటుంది అని చెప్పి కావ్య ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇక కావ్య అలా ఆలోచిస్తూ ఉన్నట్టుండి కావ్యకి శ్వేత గుర్తొస్తుంది. ఇంకా శ్వేతతో రాజ్ చనువుగా ఉండడానికి గుర్తు చేసుకుంటుంది. ఇంకా కావ్య అయితే లేదు లేదు, నేనేనా ఆయన గురించి ఇలా ఆలోచిస్తున్నాను, నా భర్త ఎప్పటికీ కూడా తప్పు చేయడు, నన్నెప్పటికీ కూడా ఆయన మోసం చేయడు, నిజంగా ఆయన తప్పు చేస్తే నన్ను మోసం చెయ్యాలి అనుకుంటే ఆయన ప్రవర్తన ఇంకొకలాగా ఉంటుంది అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటుంది. ఇక కావ్య మళ్ళీ అసలు ఆ శ్వేత గురించి, అలాగే ఆ అమ్మాయికి ఆయనకి ఉన్న సంబంధం గురించి ఆయన నాకెందుకు చెప్పలేదు, చెప్పవలసిన టైం వస్తే ఆయనే నాకు చెప్తారు, నేనే అనవసరంగా అపోహపడుతున్నాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుని ఇక నిద్రపోతుంది. రాజ్ కూడా అక్కడ శ్వేతతో పాటు ఉంటూ రాజ్ ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాడు. శ్వేతని ఒంటరిగా వదిలితే ఇలాగే భయపడతాడు. శ్వేత ఎలాగో నాకు స్నేహితురాలని ఇంట్లో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు నా స్నేహితురాల్ని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, శ్వేత నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండే కంటే మా ఇంటికి వచ్చేస్తావా అని అడగడంతో రాజ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు నేను ఏ గొడవల్లో పెళ్లి చేసుకున్నాను నీకు తెలీదా, ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో అందరూ నన్ను ఎలా చూస్తారో నీకు తెలీదా అని అంటూ ఉంటే, చూడు శ్వేత, ఇక్కడ ఒంటరిగా భయంగా బ్రతికే కంటే నలుగురిలో సంతోషంగా ఉండటం ముఖ్యం, నలుగురు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ఇంపార్టెంట్, చూడు ఇంట్లో వాళ్ళకి నేను మేనేజ్ చేసుకుంటాను, ముందు నువ్వు మా ఇంటికి బయలుదేరు అని చెప్పి రాజ్ అయితే ఇక శ్వేతని తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇంటికి వచ్చిన శ్వేతని చూసిన అపర్ణాదేవి ఒక్కసారిగా కోప్పడుతూ ఆగు అని గట్టిగా అరుస్తుంది. శ్వేత, చెప్పాను కదా రాజ్, ఇంట్లో ఎవ్వరు కూడా నన్ను లోపలికి రానివ్వరు అని, కానీ నువ్వు నా మాట వినకుండా ఇలా అందరిలోనూ తీసుకొచ్చి నన్ను నిలబెట్టావు, ఇప్పుడు ఎవరైనా నా గురించి అడిగితే ఏం సమాధానం చెప్తావు చెప్పు అని అంటుంటే, చూడు శ్వేత, నువ్వు సైలెంట్గా ఉండు, తాతయ్యకి అంతా నిన్ను చెప్పాను, తాతయ్య గారే ఇప్పుడు నిన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు, ఇక ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకేంటి అని చెప్పి రాజైతే శ్వేతకి ధైర్యం చెప్తాడు. ఇక ఇంతలో ఇంద్రాదేవి అయితే, అపర్ణ, ఇంటికి వచ్చిన అమ్మాయిని అలాగేనా నువ్వు మాట్లాడేది, అసలు ఇంట్లో కూడా అడుగు పెట్టకుండానే అమ్మాయిని అలా అరిచి గదమాయిస్తున్నావు అని అంటుంటే, అత్తయ్య తను ఎవరో ఏంటో మీకు తెలియకుండానే మాట్లాడుతున్నానా చెప్పండి, తను ఏం చేసిందో మీకు తెలీదా, ఎందుకత్తయ్య మళ్ళీ ఆ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని ఈ దుగ్గిరాల పరువుని తీసుకోవాలి అని అస్సలు అనుకోవట్లేదు అని అపర్ణ మాట్లాడుతుంది. ఇదంతా కూడా కావ్య పైనుంచి చూస్తుంది. ఆ రోజు ఈయనతో చనువుగా ఉన్న అమ్మాయి తినే కదా, తిను ఈయన అంటే రాత్రంతా ఈయన ఆ అమ్మాయి దగ్గరే ఉన్నారా ఏంటి, కొత్తగా అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చేశారు అని చెప్పి ఇక కావ్య అయితే భయంగా పైనుంచి చాలా బెదురుగా చూస్తుంది. ఇంతలో అక్కడికి స్వప్న వస్తుంది. స్వప్న అయితే కావ్య భయాన్ని చూసి, ఏమైందే ఇక్కడి నుంచుని అంత భయంగా చూస్తున్నావు, అసలు ఎవరు అని చెప్పి స్వప్న తల తిప్పి చూసేసరికి అక్కడ రాజ్ అలాగే శ్వేత చాలా క్లోజ్గా కనిపిస్తారు. కావ్య, ఎవరా అమ్మాయి, రాజ్కేంటి అంత క్లోజ్గా ఉంది, అసలు ఆ అమ్మాయిని రాజ్ ఎందుకు ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పడంతో, ఏమో అక్క, నాకు కూడా తెలీదు, ఆయన్ని ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారో, అసలు అత్తయ్య ఎందుకు అరుస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య తను స్వప్నతో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో సీతారామయ్య, రాజ్ నువ్వు శ్వేతని గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పడంతో, సరే తాతయ్య అని చెప్పి రాజ్ అయితే శ్వేతని భుజం మీద చెయ్యి వేసి మరి దగ్గరగా ఇక గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఒక్క క్షణం కావ్యకి ఏమీ అర్థం కాదు.
ఇక స్వప్న అయితే, ఒసే కావ్య, నీ కాపురంలో నీకు నువ్వే నిప్పులు పోసుకుంటున్నావా? చూడవే, చూడు, ఇంట్లో అందరూ ఆ అమ్మాయిని లోపలికి తెమ్మన్నారు. ఇక రాజైతే సొంత భార్యని తీసుకొచ్చినట్టు భుజం మీద చెయ్యి వేసి మరీ లోపలికి తీసుకొస్తున్నాడు. కావ్య, వెళ్ళి ఇప్పటికైనా నలుగురిలో నుంచుని ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి రాజ్కి ఉన్న సంబంధం ఏంటో అడగవే, అడుగు. కడిగి పడే అందరినీ ఇలా నోట్లో నాలుక లేని దానిలాగా నిలబడ్డావంటే రేపొద్దున నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. దాన్నే దుగ్గిరాల వారింటికి కోడలిగా, రాజ్కి భార్యగా అందరికి పరిచయం చేస్తారు కావ్య అని అంటూ ఉంటే, చూడక్క, రాజ్ ఆయన ఎప్పటికీ నన్ను మోసం చెయ్యరు. ఇక ఆ అమ్మాయి అంటావా? ఆ అమ్మాయి గురించి నాకు చెప్పే టైం వచ్చినప్పుడు అంతా ఆయన నాకు వివరంగా చెప్తారు. ఇప్పుడు నేను వెళ్ళి అందరి మధ్యలో నిలబడి ఆ అమ్మాయి గురించి అడిగితే నా భర్తని నేను అనుమానించినట్లే, అలాగే అందరి మధ్యలో ఆయన్ని అవమానించినట్లే. లేదు, నా భర్త శ్రీరామచంద్రుడు ఎన్నటికీ తప్పు చేయడు. తను ఎవరన్నది ఆయన నోటితో చెప్పే వరకు నేను ఏమీ అడగను అని చెప్పి కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక కావ్య గదిలోకి వెళ్తుందే కానీ పదే పదే తన మనసుని తొలిచేస్తుంది. ఆ అమ్మాయి ఎవరా? ఆ అమ్మాయికి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటా? అంత చనువుగా ఉండవలసిన అవసరం ఏముందా అని చెప్పి కావ్యకి ఇక 10 రకాల ఆలోచనలైతే వస్తుంటాయి. ఇక రాజైతే ఇక్కడ శ్వేతకి ధైర్యం చెప్పి కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, అయిపోయిందా? అంతా అయిపోయిందా అని అడగడంతో, ఏంటి, ఏమైపోయింది? అసలు దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అనడంతో, కాదండి, ఇంకా కావ్య అయితే శ్వేత గురించి డైరెక్ట్గా అడగలేక రాజ్ని ఇండైరెక్ట్గా రకరకాలుగా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అయితే రాజ్కి కాస్త అర్థమవుతుంది. కానీ తన మనసులో సమయం వచ్చినప్పుడు అంతా నీకు వివరంగా చెప్తాను అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుని ఇంకా ఆఫీస్కి బయలుదేరాలి అనుకుంటాడు. కావ్య అయితే, అక్కర్లేదు, ఇప్పుడు మీరు ఏ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఏ కంపెనీ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ డిజైన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాటన్నింటినీ కూడా నేను వాళ్ళకి మెయిల్ చేసేసాను. ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చింది, ఇదిగోండి అని చెప్పి ఇక కావ్య అయితే తన మొబైల్లో మెయిల్ని చూపిస్తుంది. అది చూసిన రాజ్ చాలా సంతోషంగా కావ్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తాడు. కావ్య అయితే, చాలు చాలు, ఇక చాలు, ఇంకా ఎక్కువ నటిస్తే మళ్ళీ నేను కూడా పడిపోతానేమో అని చెప్పి కావ్య అయితే ఇండైరెక్ట్గా రాజ్కి 4 డైలాగ్స్ వేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక కింద చూస్తే అపర్ణాదేవి అయితే, ఏంటత్తయ్య ఇలా చేస్తున్నారు? మీకు అంతా తెలుసు. ఆ అమ్మాయి గురించి మీకు తెలియనిదేదీ లేదు. తనని మళ్ళీ ఎందుకు రానిచ్చారు? అది ఏ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకుందో మీకు తెలీదా? పైగా రాజ్ని కూడా ఇప్పుడు మనందరి ముందు దోషిలా నిలబెట్టడానికి ఏకంగా రాజ్తో పాటు ఇంటికి వచ్చేసింది అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే ఒక విధంగా రాజే శ్వేతని పెళ్లి చేసుకున్నాడు అన్నట్లుగా ఇక కావ్యకి అర్థమవుతున్నట్లుగా మాట్లాడుతుంది. కానీ కావ్య ఆ మాటలకి చాలా బాధపడుతుంది. కావ్య ఇక ఏడ్చుకుంటూ మళ్ళీ తన గదిలోకి వచ్చేస్తుంది. ఏంటి, అసలు పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు పిలవకుండానే లోపలికి వచ్చావు అని అంటుంటే, ఏం లేదులే, మీరు సంతోషంగా ఉన్నారు కదా, ఇక బయట మొత్తం తిరగకుండా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా మీరు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్ని మాట్లాడుతూ ఉంటుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఇదంతా కూడా కావ్యకి అర్థమయ్యేలాగా రాజ్ చెప్పగలుగుతాడా? అసలు శ్వేతకి రాజ్కి ఉన్న సంబంధం ఏమిటో అందరికీ ముందే తెలుసా? అసలు శ్వేత దుగ్గిరాల వారి కుటుంబానికి ఏమవుతుందని రాజ్ శ్వేతని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో అందరూ ఎందుకు శ్వేతని అసహ్యించుకుంటున్నారు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై